ఆర్జీవి ఈ పేరు వింటే కొంతమందికి చిరాకొస్తే కొంతమందికి నవ్వొస్తుంది. కొంతమందికి ఆయన ఇన్స్పిరేషన్, కొంతమందికి ఆయన స్టూపిడిటీ. యూ కెన్ హేట్ హిమ్, యూ కెన్ లవ్ హిమ్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ హిమ్ అన్న లైన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్జీవి. ఆనెస్ట్గా మాట్లాడతా అని ఆయన అంటుంటే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారు అని కొంతమంది అంటూ ఉంటారు. కాంట్రవర్షియల్ మూవీస్, మోకరీ, ఒక పొలిటికల్ పార్టీని వాళ్ళ ఫ్యామిలీస్ని కించపరచడం, మార్ఫ్డ్ ఇమేజెస్తో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం. నా నోరు, నా ట్విట్టర్, నా సినిమా, వింటే వినండి, చూస్తే చూడండి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇప్పుడు ఈ యాటిట్యూడే ఆయనని ప్రాబ్లమ్స్లోకి తోస్తోందా? 1 month ago మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు ఫైల్ అయింది. పోలీసులు నోటీసులు పంపించారు. ఆ నోటీస్తో ఆయన దిగిన ఫోటో వైరల్గా కూడా అయ్యింది. అఫ్ కోర్స్ ఎనీథింగ్ అబౌట్ ఆర్జీవి హ్యాస్ టు బి వైరల్. బట్ ద పాయింట్ ఈస్ 19th ఆయన విచారణకి వెళ్ళాలి, కానీ ఆయన వెళ్ళలేదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఏమో దాన్ని రిజెక్ట్ చేసింది. మూవీ షూటింగ్లో ఉన్నాను, షూటింగ్ మధ్యలో ఆపేస్తే ప్రొడ్యూసర్స్కి నష్టం, సో ఇంకొంచెం టైం కావాలి అని రిక్వెస్ట్ చేశారు. 25th విచారణ అటెండ్ అవ్వాలి అనేసి పోలీసులు మళ్ళీ నోటీసులు పంపించారు. కానీ ఈసారి కూడా ఆయన అటెండ్ అవ్వలేదు. దీంతో పోలీసులు ద వెరీ ఫేమస్ ఆర్జీవి డెన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆర్జీవి లేరు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. ఆయన లాయర్ ద్వారా 2 weeks టైం రిక్వెస్ట్ చేస్తూ వర్చువల్ క్వశ్చనింగ్కి కూడా రిక్వెస్ట్ చేశారు. ఆనెస్ట్గా మాట్లాడడం, నిజం మాట్లాడడం తప్పు కాదు, కానీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం, ఏమీ ఆలోచించకుండా మాట్లాడడం కరెక్టా? కాంట్రవర్షియల్ కామెంట్స్ పాస్ చేయడం, డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేయడం కరెక్టా? ఆర్జీవి కరెక్టా? మనం ఆయనని ఇగ్నోర్ చేయలేం. బట్ డూ యూ లవ్ హిమ్ ఆర్ డూ యూ హేట్ హిమ్? కామెంట్ చేయండి.